సఖత్ కారా బన్నా మతు రుచి ఆచి చిల్లీ పౌడర్। ఈ రోజు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఈ కర్నూలు జిల్లాలోని ఉలిందకొండ దగ్గర ప్రమాదానికి గురైంది। ముందుగా వెళ్తున్న ఒక బైక్ను ఈ బస్సు ఢీకొనడంతో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది। బస్సు ఆ టైంలో ఆ బైక్ అతను శివశంకర్, అతను ప్రజానగర్ వాసి, అతను ఎందుకు వెళ్తున్నాడు, ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయంపై కూడా పూర్తి పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది। ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి దాదాపు 200 మీటర్స్ వరకు ఆ బైక్ను అలాగే లాక్కుంటూ వెళ్ళింది బస్సు। ఇన్సిడెంట్ జరగగానే బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేసి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు అనేది నిపుణులు చెప్తున్న వాదన। ఇక్కడ చాలా మంది రోడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కావచ్చు, ఫైర్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ చెప్తున్నది విషయం అది చెప్తున్నారు। దాదాపు 200-300 మీటర్ల బస్సు ఆ బైక్ను లాక్కొని రావడంతో ఒక్కసారిగా బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలిపోయి స్పార్క్ రావడం, మంటలు వ్యాపించడం జరిగింది అని చెప్తున్న పరిస్థితి ఉంది। ఈ మొత్తం బస్సులో దాదాపు 41 మంది ఉన్నారు। 41 మందిలో 21 సేఫ్, 11 మంది ఇప్పటికే డెత్ అయ్యారు। 9 మంది ఆచూకీ తెలియడం లేదు। వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, బస్సులోనే ఉండిపోయారా లేకుంటే వాళ్ళ ఎక్కడున్నారా అనేది ఆచూకీ తీస్తున్నాం। వాళ్ళకి సంబంధించిన సమాచారం అయితే ఇంతవరకు రాలేదు, సేకరిస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్న ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది। ఈ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి బస్సు లోపల సేఫ్టీ మేజర్స్ లేవు అని చెప్పి డిఐజీ కోయ ప్రవీణ్ కూడా స్పష్టం చేశారు। అలార్మింగ్ సిస్టమ్ ఖచ్చితంగా ఈ పెద్ద బస్సులకు ఖచ్చితంగా ఉండి తీరాలి, అలాంటి అలార్మింగ్ సిస్టమ్ లేదు। ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే డ్రైవర్ అప్రమత్తమై అలార్మింగ్ సిస్టమ్ చేస్తే బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ కూడా, నిద్రపోతున్న ప్రయాణికులందరినీ కూడా లేపి వాళ్ళని సురక్షితంగా డోర్ తీసి బయటికి పంపించవచ్చు। బట్ అలాంటి సిస్టమ్ కూడా లేదు। డ్రైవర్ కూడా వాళ్ళని అలర్ట్ చేసి బయటికి పంపించే మార్గం చేయలేదు। మరి ఇన్సిడెంట్ జరగగానే డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు డ్రైవర్ అంతసేపు, ప్రయాణికులను ఎందుకు కిందికి దించే ప్రయత్నం చేయలేదు అనే వాదన కూడా వినిపిస్తోంది। మొత్తం పైన రకరకాల యాంగిల్స్ లో కూడా ఈ బస్సు ప్రమాదానికి ఆరా తీస్తున్నారు। బస్సుకు సంబంధించిన పర్మిట్స్, తర్వాత ఇన్సూరెన్స్, ఇతరత్ర మేజర్స్ కూడా అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయని చెప్పి మనతో డిప్యూటీ కమిషనర్, కర్నూలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా వివరణ ఇచ్చారు। డిప్యూటీ కమిషనర్ వివరణ ఇలా ఉంటే డిఐజీ వివరణ సేఫ్టీ మేజర్స్ లేవు, వాటిపై కూడా విచారిస్తాము, కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం విడిపించి వాటితో విచారణ కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు। మొత్తం మీద ఈ సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలను కూడా ఎస్పీ, కలెక్టర్, డిఐజీ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వీళ్ళందరూ కూడా వివరణ ఇచ్చారు। డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాము, డ్రైవర్ ద్వారా బస్సు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎంతవరకు ఈ బస్సు ఎలా జరిగింది అనే దానిపై డ్రైవర్ నుంచి ఇప్పటికే ఫీడ్బ్యాక్ తీసుకున్నాము। రకరకాల యాంగిల్స్ లో డ్రైవర్ చెప్పాడు। డ్రైవర్ సురక్షితంగా దిగిపోయిన డ్రైవరు తోటి ప్రయాణికులను ఎందుకు అలర్ట్ చేయలేకపోయాడు, అలర్ట్ చేసి ఉండింటే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు అనే కోణంలో కూడా విచారిస్తున్నారు। మరోవైపు బైక్ శివశంకర్, తన బైకిస్ట్ శివశంకర్ 3 గంటల ప్రాంతంలో ఎందుకు హైవేపై వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి వెళ్తున్నాడు అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది। దీని వెనక ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు। 23 ఇయర్స్ ఏజ్ ఉన్న ఈ శివశంకర్ ఎలా ఇక్కడికి వచ్చాడు, శివశంకర్ డెడ్ బాడీ మాత్రం ఇక్కడికి బస్సు నుంచి వెనక్కి 300 మీటర్ల వెనక్కనే బస్సు డ్రైవర్ బైకిస్ట్ డెడ్ బాడీ అక్కడ పడింది।